నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. హైదరాబాద్ బీజాపూర్ హైవే రోడ్లో మరొక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు కూడా ఎదురెదురుగా వచ్చి ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే మృతి చెందారు. సో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతుంది. ఇరు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు నింపింది ఈ ఘటన. అయితే రెండు కార్లలో కూడా ఒకటి క్యాబ్ అన్నట్టుగా తెలుస్తుంది. అయితే క్యాబ్ డ్రైవర్తో పాటు మరొక వ్యక్తి కూడా మృతి చెందినట్లుగా అయితే తెలుస్తుంది. మొయినాబాద్ కనక మామిడి దగ్గర ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి చేవెళ్ళ వెళ్తోంది క్యాబ్. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూస్తున్నారు. సో కార్లు రెండు కూడా ఒకదానికొకటి వచ్చి అంటే సింగిల్ రోడ్గా తెలుస్తుంది మనకి విజువల్లో చూస్తుంటే. కార్లు ఒకదానికొకటి సింగిల్ రోడ్ కావడం వల్ల ఒకదానికొకటి ఆపోజిట్లో వచ్చి చాలా తీవ్రంగా కొల్లాడైనాయి. సో ఢీ కొనడంతో క్యాబ్ ముందు పార్ట్ మొత్తం కూడా తీవ్రంగా నుజ్జు అయిపోయింది, కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. అయితే క్యాబ్ డ్రైవర్ అలాగే క్యాబ్లో ఉన్న మరొక వ్యక్తి ఇద్దరు కూడా మృతి చెందినట్లుగా స్పాట్లోనే మృతి చెందినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఆపోజిట్ కూడా ఇంకొక కారు ఉంది. సో ఆ కారు కూడా రోడ్కి అటు సైడ్గా వెళ్ళిపోయి పడిపోయింది. సో ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడికి స్థానికులు అలాగే పోలీసులు చేరుకొని అక్కడ ఏరియాని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జేసీబీని ప్రొక్లైన్ తీసుకొచ్చి ఆ కార్ని కంప్లీట్గా అక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. సో మెయిన్గా ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం, సింగిల్ రోడ్ కావడంతో ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కూడా ఒకదానికొకటి ఢీకొనే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉంటాయి. మరి ఏంటి అనేది ఇంకా కారణాలు అయితే తెలియాల్సి ఉంది, ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది. హైదరాబాద్ బీజాపూర్ హైవే దగ్గరే మరొక ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఎదురెదురుగా రెండు కార్లు వచ్చి ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోనే ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరొక ఐదుగురి కండిషన్ కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆపోజిట్ క్యాబ్ కాకుండా ఇంకొక కార్, అది 7 సీటర్ కార్గా మనకు అర్థమవుతుంది. అయితే అందులో 5 మెంబర్స్ కూడా తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. మొయినాబాద్ కనక మామిడి దగ్గర ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తుంది క్యాబ్ డ్రైవర్తో పాటు మరొక వ్యక్తి, ఇద్దరైతే స్పాట్లో మృతి చెందారు. మరో 5గురికి గాయాలయ్యాయి. వాళ్ళని నియర్ బై హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. రైట్ విజయ్, ప్రమాదానికి గల కారణం స్పీడ్ అని తెలుస్తుందా? అంటే ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి, సింగిల్ రోడ్గా కూడా అర్థమవుతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దగ్గర ఉన్నటువంటి కనకమావిడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఆర్టీసీ బస్సు ప్రమాదం మనందరం ఆ సంఘటన నుంచి తేరుకోక ముందే మరొక ప్రమాదం కూడా ఇక్కడ జరిగింది. ఇక్కడ కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొని పూర్తిగా సుమారుగా 7గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా అందులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఫోటోషూట్ కోసం అని హైదరాబాద్ నుంచి వేగనార్ కారులో చేవెళ్ల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి మరొక కారు, ఇటు హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్నటువంటి వేగనార్ కారు, రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టడం తోటి ఇద్దరి పరిస్థితి విషమంగా మారి అక్కడికక్కడే ప్రాణాలు అయితే కోల్పోయారు. మరొక 5గురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అక్కడ గాయాలైనటువంటి వారిని స్థానికంగా ఉన్నటువంటి భాస్కర్ హాస్పిటల్ కి తరలించి చికిత్స కూడా అందిస్తా ఉన్నారు. అయితే అనేక మార్లు వాహనదారులు చేవెళ్ల మార్గంలో వెళ్ళేటువంటి వాహనదారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా చేవెళ్ల రోడ్డుని అధికారులు అయితే సాగు చేయడం లేదు. ఈవెన్ అటు ఘోర ప్రమాదం జరిగి 20 మంది మృతి చెందినప్పటికీ కూడా ఆ రోడ్డుని ఇంకా కూడా పట్టించుకున్నటువంటి పాపాన అయితే పోవట్లేదు. ఇప్పటికే పలు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడ్డా కూడా ఎందుకు ఇలాంటి నిర్లక్ష్య పూరితటువంటి బాధ్యతారహితంగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మండిపాటుకు గురవుతా ఉన్నారు. ఈ రోజు ఉదయాన్నే జరిగినటువంటి ఈ ప్రమాదంతో పూర్తిగా కనకమామిడి పరిసర ప్రాంతాలన్నీ కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. అటు ఫోటోషూట్ కోసం వెళ్తున్నటువంటి కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా ఆ క్యాబ్ డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి కూడా దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి లేక అక్కడ నెలకొన్నాయి. రాధిక. రైట్ విజయ్, ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏమని చెప్తున్నారు? అలాగే గాయపడిన 5గురి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా కొంత ఓవర్ స్పీడింగ్ అనేది కూడా దీనికి కారణం అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయితే మాట్లాడుతా ఉన్నారు. మరొక పక్క ఆ టర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో కొంత మూల మలుపుల వద్ద సైన్ బోర్డ్స్ సరిగా ఏర్పాటు చేయకపోవడము, రోడ్ అంతా కూడా పూర్తిగా గుంతలమయం అయిపోయి ఎక్కడ గుంత ఉందో తెలియనటువంటి పరిస్థితుల్లో అయితే ఆ పూర్తిగా రోడ్ అంతా కూడా అధ్వానంగా తయారైంది. మరొక పక్క తెల్లవారుజాము కావడంతో ఆ ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు మంచు కారణంగా కూడా కొంత ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రోడ్ అనేది
చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉండింది. పూర్తిగా ఏ వెహికల్ వెళ్ళినా కూడా కేవలం 30-40 స్పీడ్ కంటే కూడా మించకుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఏర్పడిందనే చెప్పాలి. దీనికి సంబంధించి అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలి. మరింత మంది ప్రాణాలు పోకుండా అధికారులు కాపాడాలంటూ కూడా ఆ స్థానిక ఉన్నటువంటి చేవెళ్ళంగా ఏదైతే చేవెళ్ళ కనకమామిడి సంబంధించినటువంటి ఏరియా ప్రజలందరూ కూడా అధికారులకు విజ్ఞప్తులు అయితే చేస్తా ఉన్నారు. రాధిక, రైట్. విజయ్, ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? కేసు నమోదు చేశారా? పోలీసులు ఎటువంటి డీటెయిల్స్ చెప్తున్నారు? ప్రస్తుతానికైతే అక్కడ సిబ్బంది అంతా కూడా ట్రాఫిక్ని అక్కడ ఘటనా స్థలంలో కార్లని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఎంతమంది బృందం పాల్గొన్నారు? కంప్లీట్ డీటెయిల్స్. ఘటనకు సంబంధించినటువంటి ప్రమాద విషయం తెలియగానే స్థానికంగా ఉన్నటువంటి చేవెళ్ళ పోలీసులు ఆ ఘటన స్థలానికి చేరుకొని ఈవెన్ ఆ 2 కార్లలో ఇరుక్కున్నటువంటి డ్రైవర్ తో పాటు ఇతర ఆ ప్రయాణికుల్ని కూడా పోలీసులు స్థానికుల సహాయంతో బయటకు తీసుకువచ్చారు. అలాగే ఘటనకు సంబంధించి ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఎవరైనా మద్యం మత్తులో ఈ ప్రమాదానికి కారణమయ్యారా అన్నటువంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాళ్ళకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ ఓవర్ స్పీడింగ్ ఒకటి, అలాగే తెల్లవారుజాము కావడంతో కాస్త మంచు కూడా ప్రమాదానికి కారణమయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకొని కూడా పూర్తిగా విచారణ అయితే మొదలు పెట్టారు. రాధిక, ఇప్పటికే ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోగా 5 పరిస్థితి కొంత విషమంగా అయితే ఉంది. వారికి తీవ్ర గాయాలు అవడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించి చికిత్స అయితే అందిస్తా ఉన్నారు. సో మొత్తానికి పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్ విజయ్, అంటే ప్రమాదానికి గల కారణాలు చూసుకుంటే మనం రోడ్ సింగిల్ రోడ్ అవ్వడం, అది టర్నింగ్ అవ్వడం అండ్ టర్నింగ్ దగ్గర బోర్డ్స్ కూడా సరిగ్గా పెట్టకపోవడం, ఓవర్ స్పీడ్, అలాగే తెల్లవారుజామున జరిగింది కాబట్టి మంచు కూడా ఒక కారణం. అంటే ఆ రోడ్లో బాగానే మంచు ఉంటుంది, అలా కనపడక కూడా ఒక కారణం. అండ్ వీళ్ళు కార్ల డ్రైవర్లు కూడా వాళ్ళ డ్రైవింగ్ తప్పిదం, అంటే ఓవర్ స్పీడ్గా వెళ్ళడం. సో ఇవన్నీ కారణాలు కన్సిడర్ చేయొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రమాదానికి సంబంధించి ఆ వే ఏదైతే ఉందో అది సింగిల్ రోడ్ గా ఉంది. దాన్ని పలుమార్లు హైవేగా అంటే 4 లేన్ల రోడ్డుగా విస్తరించాలని చెప్పేసి స్థానికులు మొరపెట్టుకున్నప్పటికీ కూడా అధికారులు అయితే పట్టించుకోలేదు. ముఖ్యంగా ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ, ప్రజల ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ, పోగొట్టుకున్నప్పటికీ కూడా ఎందుకు అధికారులు చొరవ తీసుకొని దీనిపైన ఈ రోడ్డుని ఎందుకు విస్తరించట్లేదంటూ కూడా పూర్తిగా ఆరోపణలు అయితే వెలువెత్తుతా ఉన్నాయి. దీనికి సంబంధించి విమర్శలు కూడా వెలువెత్తుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన కారణాలు అయితే అటు సైన్ బోర్డ్స్ సరిగా ఏర్పాటు చేయకపోవడము, ముఖ్యంగా ఓవర్ స్పీడింగ్ ఒకటి, అలాగే తెల్లవారుజామున అవ్వడము. సో కారులో సాధారణంగా మనం ప్రయాణిస్తున్నప్పటికీ విండ్ షీల్డ్ పైన ఏదైతే ఫాగ్ వస్తుందో దానికి సంబంధించి కొంత క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో అప్పుడు ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కూడా సరిగా కనిపించినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. సో అది కూడా ఒక ప్రధాన కారణంగా అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. రాధిక, ఏదేమైనప్పటికీ కూడా చేవెళ్ళ రోడ్డు అంటేనే పూర్తిగా యాక్సిడెంట్స్ కి మారు పేరుగా మారిపోయింది, యాక్సిడెంట్స్ కి అడ్డాగా మారిపోయిందనే చెప్పాలి. చేవెళ్ళ రోడ్లో ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు పూర్తిగా వణికిపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇప్పటికైనా ఇకనైనా అధికారులు చొరవ తీసుకొని ఆ రోడ్డుని బాగు చేయాలంటూ కూడా మొరలు అయితే పెట్టుకున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. సో మొత్తానికి చేవెళ్ళ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుందన్న భావన అయితే అక్కడ వినిపిస్తుంది. మొన్న జరిగిన కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ అలాగే బస్సు ప్రమాదంలో 20 మంది వరకు చనిపోయారు. ఆ ఘటనని మరొక ముందే మళ్ళీ అదే రోడ్లో ఇంకొక ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. సో ఆ రోడ్డు కూడా సింగిల్ రోడ్గా ఉండడం, అంటే చేవెళ్ళ రోడ్డు సింగిల్ రోడ్గా ఉండడం అక్కడ స్థానికులు మొరపెట్టుకుంటున్నారు ఎప్పటి నుంచో డబుల్ రోడ్డుగా విస్తరించాలి అని. మరి మరోవైపు అధికారులు మాత్రం రోడ్డు పనులు ఆగిపోయాయి అంటూ వివిధ కారణాలు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. మరొక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. 2 కార్లు కూడా ఎదురెదురుగా వచ్చి చాలా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ అలాగే క్యాబ్లో ప్రయాణిస్తున్న ఆ వ్యక్తి ఫోటోషూట్ కోసం వెళ్తున్నారు. అయితే ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఆపోజిట్ కార్లో ఉన్న 5 వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే చేవెళ్ళ రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన ఈ 2 యాక్సిడెంట్స్ నైనా దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన చేపట్టాలంటూ కూడా అక్కడి స్థానికులైతే కొంత ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ రోడ్లో పొగమంచు కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మరి ఆ విధంగా
దారి కనపడక అలాగే అది టర్నింగ్ ప్లేస్ టర్నింగ్ అవ్వడము సింగిల్ రోడ్డు ఉండడంతో ఆ విధంగా యాక్సిడెంట్ జరిగిందా అన్న ఒక కారణాన్ని కూడా అంచనా వేయాలి ఇక్కడ. అండ్ అలాగే డ్రైవర్లు ఓవర్ స్పీడ్తో ఉన్నారా, ఎందుకంటే అందుకే పొగ మంచు ఉన్నప్పుడు ఇది చలికాలం కాబట్టి హెడ్లైట్స్ వేసుకొని వెళ్ళడం అనేది ఉత్తమమైన మార్గం. సో ఆ విధంగా కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇక్కడ పలు కారణాలు అయితే యాక్సిడెంట్ చూస్తున్న విధానాన్ని చూస్తే మాత్రం మనం పలు కారణాలని అంచనా వేయచ్చు. రోడ్డు సన్నగా ఉండడము, అలాగే టర్నింగ్లో ప్రాపర్గా సైన్ బోర్డ్స్ పెట్టకపోవడము, డ్రైవర్లు ఓవర్ స్పీడ్తో ఉండడము, పొగ మంచు కారణము, సో కంట్రోల్ చేసుకోలేనంత స్పీడ్తో వెళ్ళడము హైవే మీద. సో ఇలాంటి కారణాలన్నిటి వల్ల ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు 2 ప్రాణాలు కోల్పోయారు, 5 గాయపడ్డారు. సో గాయపడినా కూడా అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా చేవెళ్ల రోడ్డు విస్తరణ చేయాలంటూ కూడా స్థానికులైతే ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే యాక్సిడెంట్ జరిగిన ఏరియాని మొత్తం కూడా కార్లని క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారు పోలీసులు. సైడ్